అవినాష్ మయంతి సార్ ఇట్లా కొత్తగా ఏర్పడిన మల్కాజ్గిరి కమిషనరేట్ కు కమిషనర్ గా బాధ్యతలు ఎత్తుకున్నాడట. ఇట్లా సార్ రాగానే మొదలు గౌరవ వందనం అయినాక సీదా పోయి పేపర్ల మీద సంతకాలు చేసి కొత్త కమిషనర్ బాధ్యతలు ఎత్తుకున్నాడట. అటెనక సిక్కి మల్కాజ్గిరిలో ప్రజల భద్రత కోసం పోలీసులు తీసుకోబోతున్న తీరును గురించి ఇట్లా అనుకొచ్చిండు. ఈ రోజు నేను ఇక్కడ మల్కాజ్గిరి కమిషనరేట్ కొత్తగా రీఆర్గనైజ్ అయిన కమిషనరేట్ చార్జ్ తీసుకున్నాను. ఇది ఇప్పుడు రీఆర్గనైజేషన్ తర్వాత చాలా అర్బనైజ్డ్ కమిషనరేట్ ఉంది. రూరల్ ఏరియాస్ చాలా తగ్గిపోయినాయి. అయ్యా కమిషనర్ సారు, మీరన్నట్టే రూరల్ ఏరియా తక్కువై అర్బన్ ఏరియా పెరిగింది. మీ పోలీసులు ప్రజలకు మంచిగానే రక్షణ కల్పించేటట్టు పనిచేస్తారా? ఆ ముచ్చట కూడా చెప్పుండ్రి. క్రియేట్ అయిన కమిషనరేట్ లో వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ ఏరియాస్ ఆఫ్ వర్క్ ఫస్ట్ ఐడెంటిఫై చేస్తాం. ఏమేం కన్సర్న్స్ ఉన్నాయి పబ్లిక్ ది, అది చేసి మన ఫీల్డ్ ఆఫీసర్స్, మన ఇక్కడ కమిషనరేట్ లో ఉన్న డిఫరెంట్ వింగ్స్ అందరితో డిస్కస్ చేసి వీల్ ప్లాన్ అవుట్ వాట్ ఏం చేయాలి. అయ్యా అవినాష్ సారు, మీరు చెప్పినట్టు మొదలు పబ్లిక్ కు ఏం అవసరాలు ఉన్నాయి, వాళ్ళ బాధలు ఏంటి, ఏమన్నా తిప్పలు ఉన్నదా అరుచుకొని 24 గంటలు లీడర్లకు గులాంగిరి చేసుడు కాకుండా ప్రజలకు రక్షణ కల్పించే పని పెట్టుకొని ముంగడికి పోవాలి. మల్కాజ్గిరి కమిషనరేట్ల కామన్ పబ్లిక్ కు కూడా సేవలు అందేటట్టు చూడాలి. అట్లనే ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ల కూడా సుధీర్ బాబు కూడా బాధ్యతలు తీసుకున్నాడట. షే సర్కారు పెట్టిన ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ల కూడా ఎటువంటి తక్లీఫ్లు తండ్లాటలు లేకుండా శాంతి భద్రతలతో సిటీని శాంతి నగరంగా చేయాలని అంటుండ్రు ఈ ముచ్చటిను.